ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. అంశం ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే మన టెట్. ఆ, ప్రత్యేకంగా అందులో తెలుగు బోధనా పద్ధతుల విభాగానికి ఎలా సిద్ధమవ్వాలి అనే దానిపై. మన ముందున్న ఆధారం బోధనా అభ్యాస సామగ్రి తెలుగు విషయ పద్ధతి శాస్త్రం అనే ఒక పుస్తకం. అయితే ఇది కేవలం పుస్తక సమీక్ష కాదు. టెట్ పరీక్ష అంటే కేవలం మీ జ్ఞానాన్ని పరీక్షించడం కాదు. అసలు విషయం ఏంటంటే ఒక సమర్థవంతమైన టీచర్గా మారడానికి కావలసిన టూల్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అని చూస్తుంది. ఈ రోజు మనం ఆ టూల్ కిట్ను ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. పునాది నుండి మొదలుపెట్టి గోడలు కట్టి చివరకు దానికి రంగులు వేసే వరకు. ఈ విభాగంలో 30 మార్కులున్నాయి కాబట్టి ప్రతి అంశం అవును, ప్రతి అంశం కీలకమే. ఒక్క మార్కు కూడా చాలా ముఖ్యం. కీలకమే. మీరు చెప్పినట్టు ఒక్క మార్కు కూడా తేడా చూపిస్తుంది. సరే, ఆ టూల్ కిట్లో మొదటి సాధనమేంటో చూద్దామా? ఈ పుస్తకం ప్రకారం మొదట మనం భాష యొక్క పునాదులపై దృష్టి పెట్టాలి. అవే భాషా భావనలు మరియు భాషా నైపుణ్యాలు. అవును, ఇవి పునాది రాళ్లు లాంటివన్నమాట. చాలామంది అభ్యర్థులు నేరుగా బోధనా పద్ధతుల దగ్గరికి వెళ్ళిపోతారు. కాని అసలు ఏమి బోధించాలో స్పష్టత లేకుండా ఎలా బోధించాలో నేర్చుకోవడం కష్టం కదా. భాషాభావనలలో 4 ముఖ్యమైనవి ఉన్నాయి: ధ్వనిశాస్త్రం, వ్యాకరణం, పదజాలం మరియు భాషా నిర్మాణం. క్లుప్తంగా చెప్పాలంటే ధ్వనిశాస్త్రమంటే అక్షరాల పుట్టుక, వాటి ఉచ్చారణ. వ్యాకరణమంటే భాషకు ఒక చట్టం లాంటిది, నియమాలు, వాక్య నిర్మాణం అన్నీ. ఇక పదజాలం, అది భాష యొక్క సంపద. భాషా నిర్మాణమంటే భాష యొక్క చరిత్ర, దాని ప్రయాణం. ఓకే, అంటే ఇవన్నీ భాష యొక్క ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. కాని ఉపాధ్యాయులకు అసలైన సవాలు ఇక్కడే మొదలవుతుంది. ఈ భావనలను విద్యార్థి మెదడులోకి ఎలా ఎక్కించాలి? ఇక్కడే భాషా నైపుణ్యాలు అనే అంశం వస్తుంది. పుస్తకాల్లో దీన్ని LSRW అని రాస్తారు. ఇది వినడానికి ఏదో టెక్నికల్ పదంలా అనిపిస్తుంది, కాని ఇది మనం ఏ భాష అయినా నేర్చుకునే సహజమైన పద్ధతి. సరిగ్గా పట్టుకున్నారు. ఒక చిన్న పిల్లాడు తీసుకోండి. ముందుగా తల్లిదండ్రులు మాట్లాడేది శ్రద్ధగా వినడం, లిస్నింగ్ మొదలు పెడతాడు. తర్వాత తప్పులు మాట్లాడుతూ ముద్దు ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు, స్పీకింగ్. ఆ తర్వాత బడికి వెళ్లి అక్షరాలు చదవడం నేర్చుకుంటాడు, రీడింగ్. చివరగా పెన్సిల్ పట్టుకుని గీతలు గీస్తూ రాయడం, రైటింగ్ మొదలు పెడతాడు. ఈ సహజమైన క్రమాన్ని మనం బోధనలో కూడా అనుసరించాలనేదే LSRW వెనుకున్న అసలు ఉద్దేశ్యం. అంటే ముందు మాట్లాడటం నేర్పకుండా నేరుగా రాయించడం అనేది ప్రకృతి విరుద్ధమన్నమాట. మరి పరీక్షలో ఈ నైపుణ్యాలను ఎలా పరీక్షిస్తారు? ప్రతి నైపుణ్యానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు శ్రవణ నైపుణ్యం కోసం ఒక చిన్న కథ లేదా సంభాషణ వినిపించి దానిపై ప్రశ్నలు అడగవచ్చు. మాట్లాడే నైపుణ్యం కోసం ఒక చిత్రాన్ని చూపి వర్ణించమనడం లేదా ఒక అంశంపై మాట్లాడమనడం వంటివి ఉంటాయి. ఇక చదవడం రాయడం? చదవడం కోసం ఒక గద్యాన్నో పద్యాన్నో ఇచ్చి దాని అంతరార్థంపై ప్రశ్నలు అడుగుతారు. రాయడం కోసం ఒక వ్యాసం లేదా లేఖ రాయమని అడగవచ్చు. ఉపాధ్యాయుడి లక్ష్యం ఈ 4ంటినీ సమన్వయం చేయడమే. సరే, పునాది వేశాం. ఇప్పుడు దానిపై గోడలు కట్టాలి. అంటే ఏమి బోధించాలో తెలిసింది, ఇప్పుడు ఎలా బోధించాలో చూద్దాం. ఈ పుస్తకంలో అనేక బోధనా పద్ధతులున్నాయి. పాతకాలం నాటి బట్టి పట్టించే పద్ధతి నుండి ఆధునిక పద్ధతుల వరకు. వీటి మధ్య తేడా ఏమిటి? ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. చూడండి, అన్ని పద్ధతులు మంచివే, కాని వాటిని సందర్భాన్ని బట్టి వాడాలి. ఉదాహరణకు వ్యాకరణ అనువాద పద్ధతి ఉంది. ఇది చాలా పాతది. ఇందులో ప్రతి పదాన్ని మాతృభాషలోకి అనువదించుకుంటూ వ్యాకరణ నియమాలను బట్టి పట్టిస్తారు. దీని ఫలితమేమిటో తెలుసా? ఏమిటి? ఆ విద్యార్థులు బహుశా భాషా పండితులుగా తయారవుతారేమో కాని ధారాళంగా మాట్లాడలేరు. వాళ్ళనొక పద్యానికి 10 అర్థాలు చెప్పగలరు, కానీ ఒక దుకాణంలోకి వెళ్లి ఒక వస్తువు కొనడానికి కూడా తడబడతారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు భాషను ఒక సబ్జెక్టుగా నేర్చుకున్నారు, ఒక సాధనంగా కాదు. నాకు గుర్తుంది, మా చిన్నప్పుడు టీచర్ ఒక వ్యాసం రాయమనేవారు. కాని ఆ వ్యాసంలో రాసిన విషయాల గురించి ఎప్పుడూ మాతో మాట్లాడింది లేదు. బహుశా అందుకే మాకు రాయడం వచ్చు, కాని మాట్లాడాలంటే ఇప్పటికీ కొంచెం భయం. మరి దీనికి పరిష్కారమేమిటి? దానికే ఆధునిక పద్ధతులు వచ్చాయి. ముఖ్యంగా సంభాషణా విధానం, అంటే కమ్యూనికేటివ్ అప్రోచ్. ఇది జీవించే భాషపై దృష్టి పెడుతుంది. తరగతి గదిలో ఒక మార్కెట్ వాతావరణాన్ని సృష్టించి కొనడం, అమ్మడం వంటివి నేర్పించటం.
లేదా ఒక రైల్వే స్టేషన్ సెట్టింగ్ చేసి టికెట్ ఎలా అడగాలో నేర్పించడం. ఇక్కడ తప్పులు చేసినా పర్వాలేదు, ముఖ్యం మాట్లాడ్డానికి ప్రయత్నించడం. వినడానికి చాలా బాగుంది. ఈ పుస్తకంలో ప్రత్యక్ష పద్ధతి అంటే డైరెక్ట్ మెథడ్ గురించి కూడా చెప్పారు. అంటే మాతృభాష వాడకుండా నేరుగా లక్ష్య భాషలోనే బోధించడం. కాని 1వ తరగతి పిల్లలకు వాళ్లకి తెలిసిన ఏకైక భాష తెలుగు అయినప్పుడు ఇంగ్లీష్ను కేవలం ఇంగ్లీష్లోనే ఎలా బోధిస్తారు? అది వాళ్లను భయపెట్టదా? అద్భుతమైన ప్రశ్న. అందుకేనే చెప్పేది, ప్రతి పద్ధతి ఒక టూల్ లాంటిది. సుత్తితో స్క్రూ తిప్పలేం గదా. ప్రత్యక్ష పద్ధతి చిన్నపిల్లల దగ్గర వస్తువులు, చిత్రాలు చూపిస్తూ వాడాలి. యాపిల్ పండు చూపిస్తూ దిస్ ఈజ్ అన్ యాపిల్ అని చెప్పాలి. అంతేగాని యాపిల్ అంటే అని అనువదించకూడదు. సరిగ్గా. అదే పెద్ద తరగతుల్లో క్లిష్టమైన భావనలు చెప్పేటప్పుడు కొద్దిగా మాతృభాష సహాయం తీసుకోవడంలో తప్పులేదు. సరైన పనికి సరైన టూల్ వాడటమే ఉపాధ్యాయుడి నైపుణ్యం. టెట్ పరీక్షలో అడిగేది కూడా అదే. ఒక పరిస్థితి ఇచ్చి ఇక్కడ ఏ పద్ధతి ఉత్తమమైనది అని అడుగుతారు. సరే, ఒక టీచర్ సరైన పద్ధతిని ఎంచుకున్నారు. తరగతి గదిలోకి ఉత్సాహంగా అడుగుపెట్టారు. కాని చేతులు ఊపుకుంటూ వెళ్తే సరిపోదు కదా. తన ఆలోచనలను విద్యార్థులకు ఆసక్తికరంగా అందించడానికి కొన్ని ఉపకరణాలు కావాలి. ఇక్కడే బోధనోపకరణాల పాత్ర వస్తుంది. ఖచ్చితంగా. బోధనోపకరణాలు అంటే పాఠానికి చేసే అలంకారం లాంటివి. కేవలం చార్ట్లు, ఫ్లాష్ కార్డులు మాత్రమే కాదు. ఒక చిన్న ఆడియో కథ వినిపించడం, లేదా ఒక పద్యానికి సంబంధించిన వీడియో చూపించడం, ఇవన్నీ బహుమాధ్యమిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. అంటే విద్యార్థి కళ్లతో చూస్తాడు, చెవులతో వింటాడు. దీనివల్ల విషయం బాగా గుర్తుండిపోతుంది. ఈ పుస్తకంలో సమాజ వనరుల గురించి కూడా ప్రస్తావించారు. అంటే ఏమిటవి? అంటే బోధనను 4 గోడల మధ్య నుండి బయటకు తీసుకురావడం. ఉదాహరణకు వేమన పద్యాల గురించి చెప్పేటప్పుడు కేవలం పుస్తకంలో ఉన్నది చదివేయడం కాకుండా ఊర్లో ఉన్న ఒక కుమ్మరి దగ్గరకు పిల్లలను తీసుకెళ్లారనుకోండి. అక్కడ కుండ తయారీని చూపిస్తూ వినురవేమ పద్యాలలోని పోలికలను వివరిస్తే ఆ అనుభవం వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. వావ్! స్థానిక జానపద కథలను, పండుగలను పాఠ్యాంశాలతో అనుసంధానించడం ద్వారా విద్యార్థులకు చదువు తమ జీవితంలో భాగం అనిపిస్తుంది. ఏదో పరీక్ష కోసం చదివేదనిపించదు. అద్భుతం. అంటే పునాది వేశాం, గోడలు కట్టాం, వాటికి అందమైన ఉపకరణాలతో అలంకరించాం. ఇప్పుడు మనం కట్టిన ఇల్లు ఎంత గట్టిగా ఉందో పరీక్షించాలి. ఇక్కడే మూల్యాంకనం వస్తుంది. ఇది కేవలం పరీక్షలు పెట్టి మార్కులు వేయడమేనా? అస్సలు కాదు. ఇది మన విద్యా వ్యవస్థలో చాలామంది అపార్థం చేసుకునే విషయం. ఈ పుస్తకం 3 రకాల మూల్యాంకనాలను స్పష్టంగా వివరిస్తుంది. వీటిని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాం. చెప్పండి, వింటున్నాను. మీరొక వంట నేర్చుకుంటున్నారనుకుందాం. వంట చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం రుచి చూసి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకుంటారు కదా. అవును. దాన్ని రూపకల్పన మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఇది నిరంతరం జరుగుతుంది. టీచర్ పాఠం చెబుతున్నప్పుడు మధ్యలో ప్రశ్నలడగడం, చిన్న క్విజ్ పెట్టడం వంటివి దీని కిందకొస్తాయి. దీని ఉద్దేశం విద్యార్థి ఎక్కడ వెనకబడి ఉన్నాడో వెంటనే తెలుసుకుని సరిదిద్దడం. ఓకే, అది బావుంది. మరి మిగతావి? వంట మొత్తం పూర్తయ్యాక మీరు దాన్ని తినడానికి వచ్చిన అతిథులకు వడ్డిస్తారు. వాళ్లు తిని వంట అద్భుతంగా ఉంది లేదా పర్వాలేదు అని ఒక తీర్పిస్తారు. దాన్ని సారాంశ మూల్యాంకనం అంటారు. మన వార్షిక పరీక్షలు, ఫైనల్ రిపోర్ట్ కార్డులు దీనిలాంటివి అన్నమాట. అంటే ఒకటి చెకప్ లాంటిది, రెండోది ఫైనల్ జడ్జ్మెంట్ లాంటిది. ఇక మూడోది సిసిఈ అన్నారు. అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇది చాలా పెద్ద పదంలా ఉంది. అవును, దీని అర్థం కూడా చాలా పెద్దదే. సిసిఈ అనేది పై రెండింటి కలయిక. కాని ఇందులో సమగ్ర అనే పదం చాలా ముఖ్యమైనది. ఇది కేవలం చదువును మాత్రమే కాకుండా విద్యార్థి యొక్క సంపూర్ణ అభివృద్ధిని కొలుస్తుంది. ఒక్క నిమిషం. అంటే చదువుతో పాటు ఇంకేమిటి? మూల్యాంకనంలో క్రీడలలో భాగస్వామ్యం కూడా పరిగణిస్తారా? తెలుగు భాషా నైపుణ్యానికి కబడ్డీ ఆడటానికి సంబంధమేమిటి? ఇది నాకు కొంచెం అయోమయంగా ఉంది. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే సీసీ యొక్క అసలు ప్రత్యాశ ఉంది. ఒక పిల్లవాడు క్లాస్లో బాగా చదవకపోవచ్చు, కాని మైదానంలో జట్టును నడిపించే నాయకత్వ లక్షణాలుండవచ్చు. ఒక అమ్మాయి లెక్కల్లో వీక్గా ఉండొచ్చు, కాని అద్భుతంగా బొమ్మలు గీయగలదు. సీసీఎం చెబుతుందంటే ప్రతి పిల్లవాడిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే నిజమైన విద్య అని. కానీ కబడ్డీకి తెలుగుకి సంబంధం ఉంది.
కబడ్డీలో జట్టుగా ఆడడం ద్వారా విద్యార్థి నేర్చుకునే సహకారం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవి జీవితంలో తెలుగు వ్యాకరణం కన్నా ఎక్కువ ఉపయోగపడవచ్చు. అందుకే సీసీఈ కేవలం మార్కులను కాదు, పిల్లవాడి మొత్తం వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఒక ఉపాధ్యాయుడు కేవలం సబ్జెక్ట్ చెప్పే యంత్రం కాదు, ఒక విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి అని ఈ సీసీఈ చెబుతోంది.